అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు పెళ్లి చీర. ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది. వారి వద్దనున్న పళ్ళెంలో పసుపు, కుంకుమ, టెంకాయలు, తమలపాకులు, పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైందనుకుంటా. ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంది. పరమాచార్య స్వామివారు ఎప్పుడూ పట్టు వస్త్రముల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు. పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది. మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమే కనుక భక్తులను కూడా పట్టును వేడవలసిందిగా చెప్పేవారు. కానీ ఆ విషయం ఈ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టుచీరను స్వామివారి ఆశీస్సుల కోసం తెచ్చింది. మహాస్వామివారి ఆశీస్సుల కోసం ఆ పళ్ళాన్ని అందించింది. కానీ బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు. ఆశీస్సుల కోసం ఎర్రని పట్టుచీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడుంచాడు. పరమాచార్య స్వామివారు లోపలున్న గదిలో ఉన్నారు. బయట ఆ భక్తురాలు బాలుమామతో గొడవకు దిగింది. స్వామివారి ఆశీస్సుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తీసివేయడంతో ఆమె కొంత వేదన పొందింది. ఈ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీవారు బయటకు వచ్చారు. అక్కడ కూర్చుంటూ, అవును, ఆ చీరను వేరేగా ఉంచండి అని అన్నారు. కానీ పరమాచార్య స్వామివారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే. అందుకే మహాస్వామి వారి మాటలను విని బాలుమామ ఆశ్చర్యపోయారు. ఒక కర్రను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు, 2 చిన్న తేళ్లు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది. ఇప్పుడే అంగడి నుంచి తెచ్చిన కొత్త చీరలో ఆ తేళ్లు ఎలా వచ్చాయో అన్న ఆలోచనలో పడింది. కేవలం పరమాచార్య స్వామివారి అపార కృప వల్లే ఆ తేళ్ల బారి నుండి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకుంది. అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు స్వామివారు. వాటిని చంపవద్దని ఆదేశించారు. వధువు చీర ఈ రంగులో ఉండరాదు, అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి. అదే దుకాణంలో ఇచ్చి పసుపుది గాని వేరే ఏదేని మంగళకరమైన రంగు చీరను తెచ్చుకోండి. ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు అని వారిని ఆశీర్వదించి పంపారు. స్వామివారు దివ్య దృష్టితో ఆ తేళ్లను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలుమామ వాక్కుని నిజం చేయడానికే అక్కడికక్కడే ఈ లీలను చేశారు. స్వామివారిపై మనకు ఉన్న నిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది. ఈ అనుభవం శ్రీమఠం బాలుమామ గారి శ్రీ పెరియవ మహిమై అనే పత్రిక నుండి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.